UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో అరుణ్ కేకే గారు ఉన్నారు. వెల్త్ ఆర్కిటెక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లెజెండ్ మరియు ఆంఫీ రిజిస్టర్డ్ మెంబర్. నమస్కారం సార్. నమస్కారం అండి ఆయుష్మాన్ గారు. అరుణ్ గారు, ఈ ఎపిసోడ్లో మనము స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ నా క్వశ్చన్ వచ్చేసి, అసలు స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ అంటే ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి దాదాపు 34 కేటగిరీస్లో థీమాటిక్ అండ్ సెక్టర్స్ కేటగిరీ అనేది ఒకటి ఉందండి. ఈ థీమాటిక్ ఫండ్లోనే ఒక సబ్ కేటగిరీ కింద స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ అనేది మామూలుగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది అన్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెద్ద ఏఎంసీస్ అన్నీ కూడా ఈ స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటగా ఈ స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు విభిన్న రంగాల్లో అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో విభిన్నమైనటువంటి పరిస్థితులలో ఒక రంగం యొక్క పొజిషన్ కానీ లేదా ఒక రంగం యొక్క అభివృద్ధి కానీ డైవర్సిఫైడ్ చేసి దానికి ఒక స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ యొక్క సిచ్యువేషన్ని క్యాపిటలైజ్ చేసే విధంగా ఫండ్ ఏదైనా ఏర్పాటు చేయగలిగినప్పుడు ఇలాంటిది స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, మనకు మీరు కరోనా సిచ్యువేషన్ వచ్చింది, మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. అవును. కానీ పెరిగేటప్పుడు ఈ సందర్భంలో నేను ఒక చిన్న విషయం చెప్పాలి. మార్కెట్ రియాక్షన్ అనేది ఎట్లా ఉంటుందనేది కొంత మీకు నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. నిజంగా మార్కెట్ లాక్డౌన్ స్టార్ట్ చేసినప్పుడు మన యొక్క ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 5, కానీ మనకు దాదాపు 13,000 దగ్గర నుంచి దాదాపు 7,000 వరకు దాదాపు 52% మార్కెట్ డౌన్ అయింది. అవును. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో. కానీ మన దేశంలో ఉన్న కేసుల సంఖ్య 5, కానీ 18,000 వచ్చేటప్పటికి మన దేశము మామూలుగా కరోనాలో నెంబర్ 2 వచ్చే అవకాశం ఉంది అన్నట్లు. అంటే సెకండ్ ఫేజ్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కంటే కూడా సెకండ్ ఫేజ్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ అప్పటికే మార్కెట్ వచ్చేసి ఒక లెవెల్ దాటి వచ్చేసింది అనమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇలాంటప్పుడు మామూలుగా ఎగ్జాంపుల్గా మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేసిందంటే, తన యొక్క ఈ యొక్క భాగస్వామ్యంలోకి ఆరామ్కో కానీ ఫేస్బుక్ కానీ అట్లా ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి ఈ యొక్క కొన్ని గొప్ప సంస్థల్ని ఆహ్వానించడం జరిగింది. సో ఉన్నట్టుండి మన యొక్క రిలయన్స్ షేర్ వాల్యూ 800 రూపాయల నుంచి దాదాపు 1800, 1900, తర్వాత 2500 వరకు పెరగడం జరిగింది. అంటే ఒక స్పెషల్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ యొక్క మార్కెట్ ఇండికేషన్ని నువ్వు సపోజ్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసి ఆ యొక్క భాగస్వామ్యంలో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు ఎంత తక్కువ టైంలో మీరు వస్తారు. సో పెరుగుతున్న మార్కెట్లో అంటే పెరుగుతున్నటువంటి మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి మన యొక్క భారతదేశం లాంటి మార్కెట్ వ్యవస్థలలో ఇలాంటి స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్స్ అనేది మనకు అనుకోకుండా మంచి లాభాలు తేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇంకొక స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్, మీరు కొన్ని స్టార్టప్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు పేటిఎం వచ్చింది, జొమాటో వచ్చింది, జస్ట్ డయల్, ఇట్లా స్విగ్గీ రాబోతూ ఉంది. ఇట్లా కొంత స్టార్టప్ సంస్థలు చాలా వచ్చాయి, నైకా కానీ. అవును. చాలా సంస్థలను ఏమైపోయాయి ఉన్నట్టుండి మామూలుగా దాంట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా లేదా ప్రీ ఐపీఓస్ని సంపాదించడం ద్వారా ఏమవుతుందంటే విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మీకు స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్స్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఎల్లవేళలా ఉంటుంది అనుకోవడానికి లేదు. కాబట్టి ఇది థీమాటిక్ వచ్చేసి అందుకోసమే మీకు రిస్కోమీటర్లో ఎప్పుడు కూడా వెరీ హైలో చూపిస్తుంటారు. ఈ స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ కూడా ఎందుకు హైలో చూపిస్తారంటే, బికాస్ ఇది సిచ్యువేషన్స్లో మాత్రమే పర్ఫామ్ చేస్తుంది, మిగతా అప్పుడు కూడా ఐడియల్గా ఉంటుంది. సో కాబట్టి ఆ సిచ్యువేషన్స్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే రైజింగ్ మార్కెట్ పరిస్థితులలో ఎక్కువ అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే తక్కువ మార్కెట్లో ఉండడానికి లేదు. తక్కువ మార్కెట్లలో కూడా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫెడ్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటే 50 పాయింట్స్ మొన్న తగ్గించింది. అవును. చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నది సెప్టెంబర్ 18వ తేదీ మనము వస్తుంది. కానీ కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే ఈ యొక్క స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్ని అడ్వాంటేజ్గా తీసుకొని డెట్ మార్కెట్లో అంటే డెట్ బాండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఈ యొక్క డెట్ బాండ్ వాల్యూస్ ఇమీడియట్గా పెరుగుతాయి. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ని
మామూలుగా మార్కెట్‌కి అనుకూలంగా అంటే ఇన్వెస్టర్స్‌కి అనుకూలంగా చేసుకోవడం ద్వారా ఇన్‌స్టంట్ లాభాల్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మామూలుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లోకి హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్‌లో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని విలీనం చేసేసి మామూలుగా ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ అనేది కన్సాలిడేషన్ జరిగింది. సో, ఇప్పుడు ఆ బ్యాంక్ షేర్ ఇప్పుడు పెరగడం జరుగుతుంటుంది. సో, ఎవరికైతే ఇండస్ట్రీలో అంటే మనకంటే కూడా మామూలుగా ఫండ్ మేనేజర్స్‌కి గానీ, మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్స్‌ని ఎవరైతే మేనేజ్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా దీని మీద సరైనటువంటి అవగాహన ఉండడం ద్వారా ఈ యొక్క స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందడానికి ఉంటుంది. సార్ దీనికి ఒక ఫాలోఅప్ క్వెషన్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చేసుకుంటే బావుంటుందా? లేదంటే ఈ స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బావుంటుందా? చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఇక్కడ స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్ అనేదే యాక్చువల్‌గా మీరు ట్రెడిషనల్‌గా పెడుతున్నటువంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటిది. సో, మీరు ఇంతకు ముందు ఈక్విటీ ఫండ్స్‌లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనే డిఫరెంట్ కేటగిరీస్‌లో మీరు పెట్టినప్పుడు దీన్ని డైవర్సిఫికేషన్ కింద పెట్టుకున్నప్పుడు ఇది ఒక భాగం అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ₹100 ఉన్నప్పుడు రూ. 25 ఒక దాంట్లో రూ. 25 ఇంకో దాంట్లో రూ. 25 ఒక అసెట్ క్లాస్‌లో ఇంకొక రూ. 25 ఇంకో అసెట్ క్లాస్‌లో పెట్టడం ద్వారా ఈ యొక్క ఆల్ ఎగ్స్ ఆర్ నాట్ కీప్ ఇంటూ వన్ సింగిల్ ట్రే అన్నట్లు మొత్తము ఈ యొక్క డిఫరెంట్ అసెట్ క్లాసెస్‌లో పెట్టడం ద్వారా మీ యొక్క రిస్క్ పర్సెంటేజ్‌ని చాలా తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా రిస్క్ పర్సెంటేజ్‌ని తగ్గించుకుంటూ ప్రాఫిట్ పర్సెంటేజ్‌ని పెంచుకోవాలనుకున్నప్పుడు డైవర్సిఫికేషన్ చాలా మంచిది. కానీ ఈ డైవర్సిఫికేషన్ అనేదానికి 2, 3 రకాలుగా పీపుల్ అంటే మామూలుగా సామాన్య జనాలకి అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ తీసుకుంటారండి. లార్జ్ క్యాప్‌లో కూడా ఇంటర్నల్‌గా డైవర్సిఫికేషన్ ఉంటుందండి. అంటే లార్జ్ క్యాప్‌లో మీకు లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో వచ్చేసి 65% పెట్టి మిగతా 35% మిడ్, స్మాల్, క్యాష్ లేదా బాండ్స్‌లో అకార్డింగ్ టు ది కీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం ప్రకారము ఆ యొక్క స్కీమ్‌ని డిజైన్ చేసినప్పుడు ఫండ్ మేనేజరు డిఫైన్ చేయడం జరుగుతుంది. సెబీకి ఇచ్చే ఇన్ఫర్మేషన్‌లో డిఫైన్ చేయడం జరుగుతుంది. సో, ఆ రకంగా కొంత డైవర్సిఫికేషన్ ఉంటుంది. లార్జ్ క్యాప్‌లో అలాగే ఉంటుంది. మిడ్ క్యాప్స్ తీసుకున్నప్పుడు మిడ్ క్యాప్‌లో ఎక్కువ శాతము మిడ్ క్యాప్ స్టాక్స్‌లోను మిగతా పర్సెంటేజ్ వచ్చేసేసి అంటే 65% తర్వాత మిగతా 35% వచ్చేసి స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అట్లా మిగతా కేటగిరీలో జరగడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక రూ. 50,000 తీసుకుందాం. రూ. 50,000 ఫస్ట్ వచ్చేసి ఒక రూ. 15,000 లార్జ్ క్యాప్‌లో పెట్టారు. ఇంకో రూ. 15,000 మిడ్ క్యాప్‌లో పెట్టారు. ఇంకో రూ. 15,000 స్మాల్ క్యాప్‌లో పెట్టారు. ఒక రూ. 5,000 స్పెషల్ కేటగిరీలో పెట్టారు. ఇప్పుడు స్పెషల్ సిట్యుయేషన్ ఫండ్స్‌లో పెట్టారు. ఈ రకంగా తీసుకున్నప్పుడు ఆ పైన పెట్టినటువంటి 15,000 అనేది 3 కేటగిరీలో డైవర్సిఫికేషన్ పెట్టినట్లే లెక్క. అలాగే అలా కాకుండా నేను 15,000 తీసుకొచ్చి ఒక ఫ్లెక్సీ క్యాప్‌లోనో, మల్టీ క్యాప్‌లో పెట్టినా కూడా ఈ యొక్క మల్టీ క్యాప్ అనే కేటగిరీ కూడా లార్జ్, మిడ్, స్మాల్ మిగతా లిక్విడ్ గాని ఈ యొక్క ఫండ్ మేనేజర్ డెసిషన్ ఏదైతే కిమ్ అంటాం కదా! కీ ఇన్ఫర్మేషన్ మెమోరాండంలో ఏదైతే ఫండ్ మేనేజర్ డిఫైన్ చేస్తారో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మనము ఒక అడ్వైజర్‌గా కామన్ పీపుల్‌కి చేసుకున్నప్పుడు ఈ యొక్క శాతాలు ఎంతవరకు ఉన్నాయి, ఆ రిస్క్ అపెటైట్ అనేది దాన్ని గమనించి ఈ యొక్క శాతము అంటే ఎంత శాతము ఈ యొక్క ఒక్కొక్క దాంట్లో పెట్టడం అనేది జరిగిన తర్వాత ఇన్వెస్టర్స్‌కి మంచి లాభాల్ని మనము చేయొచ్చండి. వాళ్ళ యొక్క లాభాల యొక్క శాతాన్ని మనము ఆప్టిమైజ్ చేయొచ్చండి. అలాగే పడేటప్పుడు కూడా తక్కువ ఇప్పుడు లో రిస్క్ హై రివార్డ్ ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే మీరు పెరిగేటప్పుడు మార్కెట్‌తో పాటు పెరగాలి. పడేటప్పుడు అంటే మార్కెట్స్ పడేటప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ మార్కెట్ ఎంత పడతదో అంతకంటే తక్కువ శాతం పడిందనుకోండి, మీ యొక్క లాభాలను మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్టే కదా! సో, ఈ రకంగా మీరు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ద్వారా మీరు ఆప్టిమైజ్ చేసుకొని మీ యొక్క ఫండ్స్‌ని సక్రమమైనటువంటి ఈ డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా మీరు ఎంతో లాభాలను పొందొచ్చండి. మనము మామూలుగా నార్మల్‌గా 15% అనుకున్నప్పుడు మనము సంవత్సరానికి 18-20% కూడా మనము సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. ఈ యొక్క కానీ ఈ డైవర్సిఫికేషన్ చేసేటప్పుడు నేను ఒకటే చెప్తానండి. మీరు ఒక ప్రొఫెషనల్‌ని సంప్రదించడం కానీ, ఒక ప్రొఫెషనల్ యొక్క అడ్వైస్ ప్రాపర్‌గా అర్థం చేసుకొని, మీరు సరైన టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా గానీ, చేస్తే మీకు ఉంటుంది. ఈ ఫిన్‌టెక్స్ యాప్స్‌లో ఇట్లాంటియన్నీ మీకు చేయడానికి తక్కువ అవకాశాలుంటాయి. అలాగే బ్యాంక్స్‌లో అయితే ఇంకా చాలా దాదాపు మృగ్యం. అంటే దాదాపు జీరో అనమాట. కాబట్టి మీరు ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా ఇలాంటి అవకాశాలని మీరు ఉపయోగించుకొని మీ యొక్క ఈ లాభాల శాతాన్ని వృద్ధి పొందాలని చెప్పి కోరుకుంటూ
మీకు హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నేను మరొకసారి నా అభివాదాలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్పెషల్ సిచ్యువేషన్ ఫండ్స్ గురించి. చాలా మందికి ఇలాంటి ఒక ఫండ్ కూడా ఉంటుందని తెలియదు అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత దీనిపైన కూడా పూర్తి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.